రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. సుబ్బరాయుడిని చంపినారు. నేను అడుగుతా ఉన్నా, సుబ్బరాయుడిని చంపిన వాళ్ళు అదే శ్రీనివాస్ రెడ్డి, అదే శ్రీనివాస్ అనే వ్యక్తి. వీళ్ళు వాళ్ళ కాల్ రికార్డ్స్ చూస్తే వాళ్ళు బుడ్డ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసిండరా, వాళ్ళు ఆ తర్వాత చేసిన వాళ్ళకు ఫోన్ చేసిండరా? ఆ కాల్ రికార్డ్స్ చూస్తే సరిపోదా? తెలీదా? వాళ్ళు మర్డర్ జరగకముందు, మర్డర్ జరిగిన తర్వాత ఎవరికి ఫోన్ చేశారని చెప్పి వాళ్ళని చూసుకొని అది తీసుకొని వచ్చి వాళ్ళని బొక్కలు పెట్టలేరా? ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? ఎందుకు ఆ కేసును వాళ్ళ దాకా పోనీకోకుండా ఆపుతున్నారు? ఇదే విషయం వినుకొండలో కూడా జరిగింది. ఇదే విషయం ప్రతి చోట కూడా ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిన పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్. మరి 9:30కు ఏదైతే అది అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీ చక్రపాణి రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కదా వీళ్ళంతా, మరి వాళ్ళ నాయకులతో మాట్లాడుకుని ఉంటారా? మీ నారపరెడ్డి సిఐకి, ఎస్ఐకి, డిఎస్పీలకు, ఎస్పీలకు చెప్తా ఉంటే రెస్పాండ్ కాలేదని ఈరోజు అన్నాడు ఆయన, అవునా? మరి మీ చక్రపాణి రెడ్డి ఏం చేస్తున్నాడు? చక్రపాణి రెడ్డికి ఫోన్ పోలేదా? నారపరెడ్డి నుంచి పోలేదా? చక్రపాణి రెడ్డిది ఫోన్ పోలేదా? నారపరెడ్డి ఫోన్ అంటే ఎస్పీ గారు ఎత్తిండకపోవచ్చులే పాపం. చక్రపాణి రెడ్డి ఒక ఎక్స్ఎమ్మెల్యే కదా, అవునా? ఫోన్ చేయొచ్చు, ఎస్పీ గారికి చేయొచ్చు, మిగతా వాళ్ళకి చేయొచ్చు, పై అధికారులకు చేయొచ్చు. ఇమ్మీడియట్గా మీరు స్పందించండి. ఇట్లా గ్రామంలో గలాట జరిగేటట్లు ఉంది, ఇంకా అప్పటికి ఏమీ జరగలే అక్కడ, అవునా? 12:30కు ఎప్పుడో చంపినాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. 12:30 అంటే 9:30 అంటే ఎంత? 3 గంటల టైం ఉంది. 3 గంటల్లో బ్రహ్మాండంగా స్పందించవచ్చు మీ నాయకులు. మీరు కూడా రావచ్చు గ్రామంలోకి, అవునా? మీరు వచ్చి మీ వాళ్ళని కాపాడవచ్చు. పాపం మా వాళ్ళు పాపం నా ఎస్సీలు, నా బీసీలు అంతా చచ్చిపోతున్నారు పాపం కదా. జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పినట్టే. మళ్ళీ మీరు ఎందుకు రాలేదు? మీ నాయకులంతా వచ్చి ఎందుకు కాపాడలే? ఎందుకు రాలేదు? అంటే వీరంతా ఒక ప్రీ ప్లాన్డ్గా ఆలోచన చేసుకొని నిన్నటిదాకా ఎలక్షన్ల ముందు అంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఈ వర్గాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చేంత వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. అసలు దీనికి ప్రధాన సంఘటన ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంకోటి ఏంటి అనేది కూడా చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి. అది కూడా చెప్పాలి కదా. పాపం స్క్రిప్ట్ సరిగ్గా రాసిచ్చినట్లేరు ఆయనకు. గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు. బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు. వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి, కత్తులు కనిపిస్తూ ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి. గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు. దయచేసి గ్రామాన్ని ఏదో జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. దయచేసి పోలీసులు రండి అని చెప్పి నారపరెడ్డి రాత్రి 9:30 గంటలకు ఎస్ఐకు తాను ఫోన్ చేస్తే గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము, డిఎస్పీలకు ఫోన్లు చేయడము వీళ్ళ కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది. చేస్తూ ఉన్నారు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు. మనుషులు కనిపిస్తూ ఉన్నారు కానీ అక్కడే కానీ ఎవడు కూడా ఆపే కార్యక్రమం చేయరు. చేతుల్లో రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి, చేతుల్లో కత్తులు కనిపిస్తూ ఉన్నాయి, మనుషులు తిరుగుతూ ఉన్నారు. మనుషులు ఏదో ఘటన జరగబోతా ఉందని తెలుస్తూ ఉంది. అయినా కూడా ఎస్ఐ ప్రేక్షక పాత్రే పోషిస్తున్నాడు. జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ ఉంటాడు. ఆఫీసు కేవలం 10 నిమిషాల దూరం. ఈ గ్రామానికి కన్నా పోలీసులు కన్నా పంపించి ఉండింటే, ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు. మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళిద్దరి అండదండలు ఎవరు కూడా పంపించకుండా సాక్షాత్తు ఎస్ఐ సమక్షంలో నరకడం జరిగారు. బుడ్డా రాజశేఖర రెడ్డి ఫోన్ చూసుకోండి, ఆయన ద్వారా ఎంతమందికి ఫోన్లు పోయినాయో, అవునా? బుడ్డా రాజశేఖర రెడ్డి కాల్ డేటా తీస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయంట. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నాకు ఉండేది ఒకటే నంబరు. ఎప్పటి నుంచి ఉంది? నేను రాజకీయాల్లోకి రాక నుంచి కూడా ఇదే నెంబరే ఉంది. ఈ రోజుకి ఇదే ఉంది, రేపు ఇదే ఉంటుంది. నా దగ్గర లక్షణంగా నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఒకవేళ మా ప్రభుత్వం మీ పోలీసు అని నువ్వు అనుకుంటావు, ఎందుకంటే నువ్వన్నీ నీ పరిపాలన అంతా ఇట్లే దుర్మార్గంగా జరిగింది కదా. మాదైతే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. నువ్వు ఏమైనా ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చుకో, అవునా? చాలా ఉన్నాయి డిటెక్టివ్ ఏజెన్సీస్. నీ దగ్గర బాగా డబ్బు ఉంది, అడ్డంగా సంపాదించేది, ఇచ్చుకో.
నా నంబర్ ఇస్తా, మా పిఏది ఇస్తా, నాతో చుట్టుపక్కల ఉండే వాళ్ళ నంబర్లన్నీ ఇస్తా, ఎంక్వైరీ చేయించుకో. ఈ సంఘటన గురించి మాకు తెలిసిందని కానీ, లేదంటే మేము ఇన్వాల్వ్ అయినామని కానీ, ఇంకోటి కానీ మా కాల్ డేటాస్లో కానీ, ఇంకోటి కానీ ఎక్కడన్నా ఉంటే చూపించు. బుద్ధి లేకుండా, అర్థం లేకుండా నువ్వు 24 గంటలు నీది క్రిమినల్ బ్రెయిన్. నీ చుట్టూ ఉన్న దరిద్రపు నా కొడుకులంతా ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా, అందరిది క్రిమినల్ బ్రెయిన్. అవునా? ఇటువంటి క్రిమినల్స్ అంతా పెట్టుకొనే అయ్యో పాపం అని అది ఒక క్రిమినల్ మెంటాలిటీ. అంతకుముందు ఒక క్రియేషన్ చేసుకొని నువ్వు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలలో నీవు చేసిన అక్రమాలు, అన్యాయాలు, హత్యలు, ఇందాక ఫరూక్ గారు చెప్పినట్లు నేషనల్ మీడియా ఇంతకంటే దరిద్రుడు ఎవడు లేడని చెప్పేసి నేషనల్ మీడియా చెప్పిందని చెప్పేసి మనకు ప్రూఫ్ చూపించినాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.